హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంటి రుచుల్లో నేను చేసే రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా ఎలా చేస్తానో చేసి చూపిస్తారండి. సేమియా ఉప్మా మంచిగా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సింది శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. చూద్దాం రండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అయిందండి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకోవాలండి, సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. కడిగి కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి ఇవి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ చుట్టూ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై కావాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం మనం. 2 మినిట్స్ అయింది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి. పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు దీనికి సరిపడా ఇది ఒక చిన్న కప్పులు 2 ఉన్నాయి అనుకో, మనం 1.5 వాటర్ పోసుకోవాలి. 1.5 కప్స్. నాకు అందా తెలుసు కాబట్టి నేను వాటర్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి బట్టి. ఇవన్నీ కలిపి మసిలిన తర్వాత సేమియా వేసుకున్నాం. టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ తక్కువ ఉందనుకో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, బాగుంది. అది మసిలిన తర్వాత సేమియా వేసుకుందాం. మంచిగా మసిలిందండి. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి. ఎక్కడికైనా మనం అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే, ఈరోజు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఈ ఉప్మా వేసుకోవాలి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఒక 3 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. రెడీ అయిందని చూద్దాము. చూడండి ఎంత బాగా అయిందో. రెడీ అయిపోయిందండి. ఈరోజు ఇదండి మా ఇంటి రుచుల్లో సేమియా ఉప్మా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.